చదువుకున్న విద్యాలక్షస్ అందరికీ పేరు పేరుగా ప్రతి ఒక్కరికి మాదిగా మహాశక్తి తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, చాలా మంది చాలా విషయాల కోణాలకు వెళ్ళారు. గత ఉద్యమాల నేపథ్యం చెప్పారు, గత బహుజన్ సమాజ్ పార్టీలో జరిగిన నేపథ్యం చెప్పారు. అనేక ఉద్యమాలు ఒక పోరాటం చేసే ఒక అనుభవాలు ఇక్కడ షేర్ చేశారు. విద్యావంతులు కూడా అతనికి ఉన్న అనుభవాలు చెప్పారు. చాలా మంది కూడా చాలా విషయాలను మనం ఇక్కడ చర్చించుకున్నాం, అంటే షేర్ చేసుకున్నాం, ఒకరికొకరు షేర్ చేసుకున్నాం. అంటే ఈ జాతినంతా కూడా ఒక ఐక్యతను తీసుకురావడానికి అనేక ఉద్యమాలు జరిగినాయి. కానీ మరి ఎందుకు ఫెయిల్ అయినాయి? ఎందుకు సంఘాలుగా విడిపోయారు? ఎందుకు ఎవరికాలు ఇంటికి సంఘాలు పెట్టుకున్నారు? అంటే దాంట్లో ఒక అభద్రతా భావం ఉంది, దాంట్లో ఒక నమ్మకం లేదు, ఇది చేస్తామనే ఒక ఆలోచన పట్టుదల లేదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన దాంట్లో పాజిటివ్ గా మాట్లాడారు. అంటే నీ థింకింగ్ ఎప్పుడు కూడా నువ్వు మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది, నువ్వు నెగిటివ్ థింకింగ్ చేస్తే నెగిటివ్ జరుగుతుంది. ఈ సింపుల్ ఎజెండాను మనము ఎంఎంఎస్ ద్వారా తెలుసుకున్నాం. 6 నెలల కింద పెట్టినప్పుడు చాలా సంఘాలు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మా నరసింహన్, నన్ను, మన కనకాయ సార్ చాలా హీనంగా చేశారు, చాలా చిన్న చూపించి మాట్లాడారు. రాజ్యాధి గారు మీక ఎట్లా చేస్తారా మీరు? మీ గుంపులు చేస్తారు, ఏమైనా మీకు అవుతుందా? పెద్ద మనిషి ఇంకా రెసిడెన్స్ పాల్సింది పోయి ఇలా మాది గారు అంటే సీట్ రాలేదు కాబట్టి ఇలా కులం సంఘం పెట్టుకున్నారని వెల్లనే చేసిన మూర్ఖులు కూడా మన సమాజంలో మన వారే ఉన్నారని అంటే వాళ్ళకు అపనమ్మకం, వాళ్ళకు ఒక సాధిస్తామనే ఒక పట్టుదల లేని వ్యక్తులు మాట్లాడే మాటలు ఇవి. చాతగాని మాటలు మాట్లాడేవారు, చాతగాని వాళ్ళు మాట్లాడే మాటలు. కాబట్టి జాతిని ముందుకు నడిపించాలంటే చాలా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. జాతిని ముందుకు నడపాలంటే చాలా త్యాగం చేసి ముందుకు నడపాలి. నెల్సన్ మండల గురించి అన్న చెప్పిండు. నెల్సన్ మండల ప్రపంచంలో ఎందుకు కీర్తించబడుతుండో, వాళ్ళ జాగ్రత్త ఏకం ఎందుకు చేయగలిగిండో, తన సర్వస్వం త్యాగం చేసిండు. తన జాతి గురించి, తన ప్రాణము, తన ఐశ్వర్యము, తన యవన జీవితము సమస్తం ఈ జాతికి త్యాగం చేసింది. కాబట్టి ఒక మహాపురుషుడిగా ఇలా నెల్సన్ మండల అయితే కూడా సౌన్యంగా మనవి చేస్తున్నాను. ఈ మాదిగ జాతిలో ఎందుకు లేరు త్యాగ పురుషులు? ఉన్నారు కానీ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోతున్న తరుణంలో ఈ జాతికంతా నేను ఉన్నానని, అండగా ఉన్నానని ఈరోజు మోత్పల్లి నరసింహన్ గారు మీకు ముందుకు వచ్చి ఈరోజు ముందుకు నడిపిస్తున్నానికి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇది చాలా ఆవేశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమయం చాలా తక్కువ ఉంది మిత్రమా. రణరంగం ఉంది. 2 సంవత్సరాల ఎన్నికల పోటీ చేయాలి. మనం ఎన్నికల్లో మనం ఒక యుద్ధ నైపుణ్యము ఏదొస్తుందని ఈ రాజకీయ ఎజెండాను మనం కోల్గొట్టాలంటే ఒక పండితుడి దగ్గర మనము శిక్షణ పొందితే తప్పకుండా మనం ముందుకెళ్తాం. ఇందాక చిత్తస్వామి గారు ఒక మాట చెప్పారు, అరే శిక్షణ తరగతులు పెడతారు, శిక్షణ తరగతులు పెడతారు. కాదు, రోజు ప్రతి శనివారం శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఇక్కడ అని చెప్పింది వాస్తవం. కాబట్టి ఇక్కడ నేర్చుకొని మన గ్రామీణ స్థాయికి వెళ్ళి మన ప్రజలకు చైతన్యం చేసి మన చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇంకా అనేక కోణాలు, అనేక పనులు చేసే మన యొక్క జాతి బిడ్డలు, జాతి తల్లులు ఉన్నారు. కానీ రాజకీయ అవగాహన లేదు. మనం ఓటు వేయడానికి మనం అంత క్యూలు కడుతున్నాం, కానీ మనం ఎట్లా గెలిపించుకున్న మన యొక్క ఆలోచన థింకింగ్ లేదు మనకు. ఆ థింకింగే ఎంఎంఎస్ ఈ రోజు ఆలోచన పుట్టిస్తుంది. కాబట్టి ఆ ఆలోచన మనం ఇలా కేవలం కొంతమంది ఉండొచ్చు, ఇక్కడ 20 మంది, కానీ గ్రామీణ స్థాయిలో మనం కొన్ని వేల మంది తయారు చేసే శక్తులుగా మనం ఇక్కడ తయారు కావాలని కూడా మీ అందరికీ మనం చేస్తూ ఎంఎంఎస్ ముందుకు తీసుకెళ్లి బస్సు యాత్రను మనం ముందు కొనసాగిస్తాం. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి ఉద్యోగాన్ని కొనసాగిస్తాం. కాబట్టి గ్రామంలో అదేవిధంగా కొన్ని ప్రతిపాదనలు కూడా చాలా విషయాలు, మరొక భూ సమస్యలు, లిక్కర్ సమస్యలు, అసెట్ భూ సమస్యలు, ఇంకా మనకు చాలా విషయాలలో మనకు మొన్నటి మన ముఖ్యమంత్రి గారి సన్మానం చేసుకున్నప్పుడు చాలా వాగ్దానాలు చేశారు మాదిగ జాతికి. ఇది చేస్తాం, అది చేస్తామని. కానీ ఏది చేస్తలేదు ఈ ప్రభుత్వం అనేది మీ సమయంగా తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ ఊడిపోతే పర్వాలేదు, నాకు పదవి నేను మాట్లాడుతున్న డైరెక్ట్ నా జాతి నిర్ణయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక మాదిగ జాతి మొత్తం
తొక్కుతున్నారని సరిగ్గా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎంఎంఎస్ ఒక ఉద్యమ రూపాన్ని తీసుకుంటుంది. అది రాజకీయంగానే మాత్రమే ఎదుర్కొంటాం కాబట్టి ఈ యొక్క శక్తిలో మీరందరూ భాగస్వాములు రావాలి. ప్రతి ఒక్క పౌరుషంతో ముందుకెళ్ళాలి. నా బాధ్యత జాతిని మేల్కొల్పాలనే ఒక నెల్సన్ మండేలా లాగా మీరు ఒక మన్నుతనే కానీ ఈ జాతి ముందుకు పోవాలని సరైన కోరుతూ మీ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.